పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని మోదీ సాయంత్రం తెలంగాణకు రానున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి రానున్నారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో ప్లాన్ చేశారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు రోడ్ షో సాగనుంది. రేపు నాగర్ కర్నూల్లో నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సభ అనంతరం ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో గుల్బర్గాకు వెళ్లనున్నారు. మల్కాజ్గిరిలో ప్రధాని రోడ్ షో ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పారా గైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్లను నడపరాదని రాచకొండ సిపి తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రెండోసారి రాష్ట్రానికి రాబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. మరికొద్ది గంటల్లో కూడా ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొనబోతు. అందులో భాగంగా 4:50 బేగంపేట ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. 5:15 ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారుగా 1.3 కిలోమీటర్ల రోడ్ షోలో ఆయన పాల్గొబోతున్నారు. తిరిగి అక్కడి నుంచి కూడా రాజ్భవన్కి రాబోతున్నారు. ఈరోజు రాత్రికి రాజ్భవన్లో బస చేసిన తర్వాత తిరిగి రేపు నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించి కూడా షెడ్యూల్ను విడుదల చేశారు. ఇక ఈ 2 రోజులతో పాటు మరొక రోజు పాటు కూడా అంటే ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల 18న కూడా ఆయన మరొకసారి తెలంగాణకు రాబోతున్నారు. ప్రతి వరుస పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా బీజేపీ ఇటు రాష్ట్ర నాయకత్వం రోడ్ షోని విజయవంతం చేసేందుకు భారీ ఏర్పరిచింది. ఇప్పటికే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 12 పార్లమెంటు నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని కూడా ఇటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకుని అందులో భాగంగా వరుస పర్యటనలు కూడా చేసినట్టు చెప్పుకొని ఇప్పటికే ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఎన్నికల ప్రచారానికి తరలిసినట్టుగా మనం చెప్పుకుంటుంది. వరుసగా ఇటు జాతీయ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ పర్యటించి ఇటీవల అమిత్ షాతో పాటు కొంతమంది జాతీయ పార్టీ నేతలు కూడా తెలంగాణ రావడం జరిగింది. తాజాగా రెండవసారి మోదీ ఇటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా గెలిపే లక్ష్యంగా ఎక్కడైతే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేయబోతుంది జాతీయ నాయకత్వం. అందులో భాగంగానే ఈరోజు మోదీ ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రోడ్ షోలో పాల్గొనబోతుంది. ఇక రేపు నాగర్ కర్నూలుకు సంబంధించిన బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఇక్కడ నుంచి కూడా గుల్బర్గాకి వెళ్ళబోతున్నారు. ఇక మళ్ళీ మరొక రోజు తెలంగాణకు ఆయన రాబోతున్న నేపథ్యంలో ఇక ఇందుకు సంబంధించి ఈరోజు జరిగే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే 1.3 కిలోమీటర్ సంబంధించిన రోడ్ షోని విజయవంతం చేసేందుకు బీజేపీ ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇక 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈరోజు రేపు 18న జరిగే ఈ ప్రధాని టూర్కు సంబంధించి కూడా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కూడా దానికి హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన నేతలను కూడా అక్కడికి గ్యాదర్ చేసే విధంగా ప్రత్యేక ఏర్పాటు జరిగింది. ఇక ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 4:50 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటూ అక్కడి నుంచి కూడా 5:15 ఆయన ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్లో జరిగే రోడ్ షోలో పాల్గొబోతున్నారు. అక్కడ సుమారుగా గంట పాటు మోదీ రోడ్ షో జరగబోతుంది. ఆ తర్వాత కూడా ఆయన నేరుగా ఇటు సోమాజిగూడలోని రాజ్భవన్కి రాబోతున్నారు. ఈరోజు రాత్రి ఇక్కడ బస్ చేసిన తర్వాత రేపు ఉదయం తిరిగి 10:40 ఇక్కడ నుంచి కూడా నాగర్ కర్నూలుకు బయలుపోతున్నారు. అక్కడ నుంచి మరి 1 గంటకు తిరిగి గుల్బర్గాకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో కూడా ఆయన ఈరోజు రేపటి పర్యటనకు సంబంధించి విజయవంతం చేసేందుకు బీజేపీ పార్టీ శ్రేణులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటే ఇక మరికొద్ది గంటల్లో కూడా మోదీ ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం జరిగే రోడ్ షోకు రాబోతున్న నేపథ్యంలో కూడా రోడ్ షోని విజయవంతం చేసేందుకు ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు సంబంధించిన బీజేపీ నేతలతో పాటు రాష్ట్ర నాయకత్వంతో కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. సుమిత్ర, అలాగే కిరణ్, అంటే ఈసారి బీజేపీకి లోక్సభ ఎలక్షన్స్ టార్గెట్లో తెలంగాణలో ముఖ్యంగా టార్గెట్గా కాంగ్రెస్కి సంబంధించి కానీ బీఆర్ఎస్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రచారాస్త్రాలు ఉన్నాయి? ప్రత్యేకంగా ఎందుకంటే ఈసారి దేశవ్యాప్తంగా 400 పైగా సీట్లను కైవసం చేసేందుకు బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంబంధించిన పార్లమెంట్ స్థానాల కంటే 2 ఇంతలు పెంచుకోవాలని కూడా ఈసారి బీజేపీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇటు జాతీయ నాయకత్వం కొంత బీజేపీ పార్టీ శ్రేణులు కూడా చాలా ముందు వరుసలో చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఖచ్చితంగా 12 పార్లమెంటు స్థానాలను టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో కూడా వరుస పట్టిన ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్తో పాటు
బీజేపీ పోటీ పడుతున్న చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ కొంత ముందు వరుసలో చెప్పుకోవాల్సిందిగా మనం చెప్పాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉండబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా కొంత పోటీ ఇచ్చే అవకాశం నేపథ్యంలో కూడా కొంత ముందు నుంచో కూడా జాతీయ నాయకత్వం ఈసారి తెలంగాణలో 12 సీట్లు టార్గెట్ చేసుకుని పెట్టుకుని భాగంగా అందులో భాగంగానే వరుస పర్యటనలు జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు పర్యటనతో పాటు రేపటి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు ఇటు బీజేపీ శ్రేణులు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.